ఇప్పుడు ఆవిష్కరించిన పుస్తకం గురించి, దాని పుస్తక పరిచయం గురించి తరుణ్ చక్రవర్తి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ పుస్తకం యొక్క ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన వారు. సభా సరస్వతికి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందర ఉన్న పెద్దలకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక నాగు గారు మరియు కాచంజీ మాట్లాడుతూ ఓఆర్పి గురించి చెప్పారు. ఓఆర్పి, ఈ పుస్తకం ప్రధానంగా ఓఆర్పిస్ గురించి మాట్లాడుతుంది. ఓఆర్పి అంటే ఏంటంటే అదర్ రిలీజియన్స్ అండ్ పర్జువేషన్స్, ఇతర మతాలు మరియు విశ్వాసాలను గుర్తించమని ఈ మధ్య ఒక డిమాండ్ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఈ డిమాండ్ నిజానికి ఈ రోజుది కాదు. ఇందాక రాకాజీ చెప్తూ కొంత చరిత్ర మనకు చెప్పి మనందరికీ విషదం చేశారు. నేను ఇంకొంచెం దానికి మీకు అంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఓఆర్పీస్ అనేటువంటి ఓఆర్పి డిమాండ్, మమ్మల్ని ప్రత్యేక మతంగా గుర్తించండి అనే ఈ డిమాండ్ ఏదైతే ఉందో, ఈ డిమాండ్ వెనక ఉన్నటువంటి చరిత్ర ఇది 10 సంవత్సరాలదో 50 సంవత్సరాలదో కాదు, దాదాపుగా 150 సంవత్సరాలు, 200 సంవత్సరాల వెనక నుంచి చూడాల్సి వస్తుంది. ఆ విషయాలు మీ దృష్టిలో పెడదామని నా ఉద్దేశం. నిజానికి భారతదేశంలో, అంటే బ్రిటిష్ భారతదేశంలో 1871లో, అంటే ఆ రోజున వలసవాద బాధితులం మనం, కోలనైజేషన్. ఈ వలసవాద బాధితులు ఉన్నప్పుడు వలసవాద దేశాల లోపల ఆ రోజున్న యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు, మన దేశంలో వాళ్ళు వచ్చింది మీ అందరికీ తెలుసు, బట్ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. మన దగ్గర ఉన్నటువంటి సహజ సంపదలు, మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన పనివాళ్ళు చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రొడక్ట్స్, వీటన్నిటినీ కూడా ఆ ఉత్పత్తులన్నింటినీ ఇంగ్లాండ్కు దోచిపెట్టడం అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అయితే దీంట్లో భాగంగా అసలు నాకు, నీ దేశానికి వచ్చాను, ఒక దగ్గర అద్భుతమైనటువంటి సంస్కృతి ఉన్నది, ఒక దగ్గర అద్భుతమైనటువంటి సంపద ఉన్నది, మరొక దగ్గర అద్భుతమైనటువంటి చేతి వృత్తులు ఉన్నాయి. వాళ్ళకు అర్థం కాలే ఎక్కడ ఏమేమి ఉంది అనేది. అసలు ఈ దేశంలో ఎక్కడ ఏమేమి ఉందో తెలుసుకోవడానికి వాళ్ళు దేశం మొత్తం కూడా ఒక సర్వే చేద్దాం అనుకున్నారు. ఆ సర్వేకు వాళ్ళు పెట్టినటువంటి అందమైన పేరేంటంటే జనగణన, సెన్సస్. వాళ్ళ ఉద్దేశం మనం లెక్కిద్దామని కాదు, అసలు ఎక్కడెక్కడ ఏమున్నాయి తెలుసుకుందామని, ఎత్తుకుపోవాలి కదా ఇక్కడ నుంచి. కాబట్టి అంటే వలసవాద దేశాల లోపల వాళ్ళు అన్ని దేశాల్లోనే రుద్దారు, మన దేశంలో కూడా రుద్దారు. అయితే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే 1871 సమయంలో జనగణన చట్టం తీసుకురావడానికన్నా ముందు ఇంకొక 2 చట్టాలు వచ్చాయి. అందులో మొట్టమొదటి చట్టం ఏంటంటే గిరిజనులను, ఆదివాసీలను, వనవాసీలను ముందు మన నుంచి దూరం చేసే ఒక ప్రక్రియ చేపట్టాలి. దానికోసమని 1868లో ఒక చట్టం వచ్చింది. దాని పేరు అటవీ చట్టం, ఫారెస్ట్ యాక్ట్. అప్పటిదాకా ఫారెస్ట్ ఎవరిది? నాది, నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడ పెరుగుతున్నా, ఇక్కడ చచ్చిపోతా, నేను, ఈ ఫారెస్ట్ నాది, ఈ ఫారెస్ట్లో ఉండే ఫలాలు నావి అనే భావనతోని బతుకుతున్నటువంటి వనవాసీలను జాగ్రత్తగా దూరం చేసేందుకు తీసుకొచ్చిన చట్టం అటవీ చట్టం. 1868లో మొట్టమొదటిసారి తీసుకొచ్చారు. తర్వాత 1878లో మళ్ళీ దాన్ని ఒకసారి రివైజ్ చేశారు. దీనితో పాటు చాలామందికి తెలియని ఒక రహస్య చట్టం, అది మీరు గూగుల్ చేస్తే కూడా తెలిసిపోతుంది. దాని పేరు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్. జాగ్రత్తగా వినండి పేరు. నేరస్తులైనటువంటి తెగల చట్టం. ఎవరైతే మా మాట వినడం లేదు, అంటే పర్మనెంట్ సెటిల్మెంట్స్ ఎవరైతే చేసుకోరో వాళ్ళంతా ట్రైబ్స్. ఏ ట్రైబ్స్ అయితే పర్మనెంట్, ఎవరైతే మా మాట వినట్లేదు, మీరు పర్మనెంట్ సెటిల్మెంట్ మాతో చేసుకోవట్లేదు, కాబట్టి మీరు ట్రైబ్స్. ఆ ట్రైబ్స్ని మళ్ళీ పైగా మీరు ఇక్కడ ఉండొద్దు, బయటికి వెళ్ళవద్దు, వెళ్తే కనుక మీ పైన నేరస్తులనే ముద్ర వేయాలి, అది కూడా బార్న్ క్రిమినల్స్. వీలైతే గూగుల్లో కొట్టి చూడండి, చాలా ఎంత దుర్మార్గమైనటువంటి ఒక చీకటి చట్టం అది. ఈ 2 చట్టాలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 1871లో జనగణన చెయ్యాలి. అందులోనూ అసలు జనగణనలో వాళ్ళకి రావడానికి వాళ్ళకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ దేశాన్ని దోచుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా వాళ్లకు అడ్డు తగిలినటువంటి ప్రధానమైన జనస్రవంతి ఏది అంటే అది గిరిజనులు. ప్రధానమైన జనస్రవంతి గిరిజనులే. ఎందుకు? వాళ్ళందరూ కూడా ఇందాక రాకాజీ చెప్పినట్టు
వాళ్ళందరూ రకరకాలైనటువంటి ఆరాధనా పద్ధతులు ఉండవచ్చు, కానీ వాళ్ళందరినీ కలిపిన ఏక సూత్రం మాత్రం హైందవ ధర్మం. వాళ్లకు తెలిసినటువంటి ఈ ధర్మం అనే పద్ధతి వాళ్ళకి తెలియదు. అసలు భారతదేశంలో తప్ప ప్రపంచంలోని ఏ భాషలో, ఏ జాతిలో, ఏ చరిత్రలో కూడా ధర్మం అనేటువంటి దానికి సమానమైన పదమే లేదు. మనకు మాత్రమే ధర్మం ఉన్నది, వాళ్ళవన్నీ మతాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ ధర్మాన్ని వీళ్ళందరూ పాటిస్తున్నారు కాబట్టి ముందు ఈ ధర్మం నుంచి వీళ్ళని వేరు చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే ముందు అటవీ చట్టం తెచ్చారు. అటవీ చట్టంలో భాగంగా ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్, ఇంట్లోకి మీరు రావద్దు, ఇందులో చాలా విలువైన అంశాలు ఉన్నాయి. ఇది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, ఇందులో మీరు వచ్చి కావాలంటే మేపుకోవచ్చు, కట్టెలు మాత్రం కొట్టుకోవచ్చు, వేటాడడానికి వీల్లేదు. చివరిది ఏంటంటే గ్రేజింగ్ ల్యాండ్స్, అంటే మీ పశువుల్ని తీసుకొచ్చి ఇక్కడ మేత మేపుకోవచ్చు. అరే, ఇక్కడ నేను పుట్టిన, నేను పెరిగిన, ఈ కట్టె నాది, ఈ పుట్ట నాది, ఈ గుట్ట నాది అని మన వాళ్ళంతా భావిస్తూ ఉంటే నువ్వు ఇందులోకి రావద్దు అని మొట్టమొదటిసారిగా వాళ్ళని వేరు చేశారు. వేరు చేయడం ద్వారా వాళ్ళందరినీ నువ్వు కట్టెలు కొట్టుకుంటున్నావు కదా, నీ ధర్మం వేరు, నీ వర్గం వేరు. ఇందాక వారు చెప్పారు ఒక మాట, ట్రైబ్స్, తర్వాత అబోరిజినల్స్. నిజానికి అబోరిజినల్స్ అనే మాట కూడా మనది కాదు, ఆస్ట్రేలియాది. అది దాన్ని మనపైన రుద్దారు. అబోరిజినల్స్ను ట్రైబ్స్ను కలిపి ఇంకో కొత్త మతం క్రియేట్ చేశారు. 1911లో వచ్చింది. ఇందాక వారు చెప్పారు యానిమిజం అనే మతం. అసలు యానిమిజం అనే మతం మనం విన్నామా? మనకు తెలిసిన మతాలు పోని ధర్మం అనుకుందాం, హైందవం తెలుసు, అప్పటికే ముస్లింలు ఉన్నారని తెలుసు, పార్సీలు తెలుసు, యూదులు తెలుసు. కానీ యానిమిజం అనే ఒక కొత్త మతాన్ని క్రియేట్ చేసి ఆ మతంలోకి ట్రైబ్స్ను అబోరిజినల్స్ను కలిపేశారు. అంటే ఎంత ప్లాన్డ్ కాన్స్పిరసీ, అంటే చాలా ప్రణాళికాబద్ధమైనటువంటి కుట్ర. ఇంకొంచెం వెనక్కి వెళ్తే మనం ఈ కుట్ర కారణం ఏంటి? కేవలం మన దగ్గరికి వచ్చిన బ్రిటిష్ అధికారులేనా కారణం? కాదు. ఇంకొంచెం వెనక్కి వెళితే వీళ్ళందరినీ నడిపిస్తున్నటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది. దయచేసి నన్ను క్షమించాలి, ఒక్క పాయింట్ చెప్తాను సార్ నేను. ఈ సిద్ధాంతం ఏంటంటే చాలామంది మీకు తెలిసి చదివి ఉంటారు, రుడ్యార్డ్ కిప్లింగ్ అనే పదం వినుంటారు, చాలా పేరు, చాలా ఫేమస్ రచయిత. భారతదేశాన్ని అత్యంత దుర్మార్గంగా వర్ణిస్తూ రచనలు చేసినటువంటి రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్. ఈయన గారికి ఒక గురువు ఉంటాడు, ఆయన పేరు జాన్ రస్కిన్. వీళ్ళిద్దరూ కూడా 1800 అంటే 19వ శతాబ్దం మొదటి నాళ్ల లోపల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పేవాళ్ళు. వీళ్ళని నడిపిస్తున్నటువంటి థియరీ పేరేంటంటే రిపబ్లిక్ థియరీ. ఇది ప్లేటో గారు ప్రవచించారు, దాన్ని కొంచెం మార్చారు. ఆ మార్చినటువంటి సిద్ధాంతం పేరు టోటాలిటేరియన్ థియరీ. టోటాలిటేరియన్ థియరీ, దయచేసి జాగ్రత్తగా దీన్ని నోట్ చేసుకోవాలి మీరు. ఈ టోటాలిటేరియన్ థియరీ ఏం చెప్తుందంటే ప్రపంచంలో పుట్టినటువంటి మిగతా వాళ్ళందరూ మాకు సేవ చేయడానికి మాత్రమే ఉన్నారు, వీళ్ళు మాకు బానిసలుగా బతకడానికి మాత్రమే ఉన్నారు, మేమెవరము వైట్ మ్యాన్స్, వీళ్ళందరినీ కాపాడాల్సినటువంటిది, వీళ్ళను పాలించాల్సినటువంటిది మేమే, వైట్ మ్యాన్స్ బర్డెన్ అనేటువంటి సిద్ధాంతం. సరే, దాని లోతుల్లో నేను వెళ్ళను. అంటే చాలామందిలో భారతదేశంలో ఈ ఎప్పుడైతే జనగణన చేస్తూ కులాన్ని లెక్కించారు, అసలు కులం అనే మాట మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్నటువంటి కులం అనేది ఫ్లూయిడిటీ అంటే అది మన కులం మనందరికీ తెలిసిందే. గతంలో మనం ఋగ్వేదంలో చెప్పుకున్నాము, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, మనది ఫ్లూయిడిటీ. కానీ బ్రిటిష్ వాళ్ళు రుద్దినటువంటి కులం ఏదైతే ఉందో అది రిజిడిటీ. అది అంటే మన ఫ్రేమ్స్ మన మీద రుద్దారు. ఆ ఫ్రేమ్స్లో పడి మనం కొట్టుకుంటూ ఉన్నాం. మనం కొట్టుకుంటూ వాడితో పోట్లాడడం మానేసాం. నిజానికి మనం అందరం కలిసి వాడితో పోట్లాడాలి. కానీ వాడు ఏం చేశాడు జాగ్రత్తగా అంటే ముందు పెట్టని కోటలాగున్నటువంటి ఆదివాసులను జాగ్రత్తగా పక్కకు జరపడానికి కోసమని ఈ ఓఆర్పి అనేటువంటి తీసుకొచ్చారు, అదర్ రిలీజియన్స్. నేను ఇందాక వారు చెప్పారు, ముందు నీకు సపరేట్ ఐడెంటిటీ ఫస్ట్ ఇస్తాను, తర్వాత మతంగా మారుస్తాను, తర్వాత నాకు కొంచెం ఎక్కువ జనాభా అవగానే, మీరు గమనించారో లేదో, ఎక్కడైతే 40% క్రిస్టియన్స్ దాటి ఉంటే అక్కడ ప్రత్యేక మతమని, ప్రత్యేక ధర్మమని పోరాటాలు జరుగుతున్నాయి. 40% దాటగానే మీరు గమనించండి, సర్నా కోడ్ ఇందాక వారు చెప్పారు, సర్నా కోడ్ అదే, భిల్ ప్రదేశ్ అదే, నగిలీం అదే, జోగాం అదే. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే కనుక జోగాం అయితే ఏకంగా ఓ జెండా తయారు చేసుకున్నారు, ఓ రాజ్యాంగం తయారు చేసుకున్నారు. 80% దాటగానే మా దేశమే వేరు అనేటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇట్లా పోరాటం చేయడానికి కారణం ఏదైతుంది, మీరు హిందువులు కారు అనేటువంటి ఒక కృత్రిమ కుల గోడలను క్రియేట్ చేస్తున్నారు, కృత్రిమమైనటువంటివి. ఆ కృత్రిమ కుల గోడలను మనం చెప్పట్లేదు, ఇది కేవలం సంఘమో లేకపోతే జాతీయవాదులు మాత్రమే చెప్పట్లేదు. మీరు కొంచెం దయచేసి గూగుల్ చేసి చూడండి.
నికోలస్ డిర్క్స్ అనేటువంటి ఒక మానవ తత్వశాస్త్రవేత్త, ఆయన కూడా ఇదే రాశాడు, ఎట్లా మోడర్న్ ఇండియాను ఏ విధంగా దోచుకున్నారు అనేసి. ఆయన రాసిన పుస్తకం పేరు కూడా కేట్స్ ఆఫ్ మైండ్, కొలోనియలిజం అండ్ మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఇంకొక ఆయన విల్ డ్యూరాంట్ అని ఆయన రాశాడు. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకొని ఈరోజు మన పుస్తకం లోపల ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, ఏ విధంగా ఎంత జాగ్రత్తగా వాళ్ళని విడదీసి దూరం చేసి ముందు వేరే మతంగా తర్వాత ఆ వేరే మతాన్ని క్రిస్టియానిటీలో కలిపేస్తున్నటువంటి జరుగుతుందో, ఈ ఓఆర్పీల డిమాండ్ గురించి మనం తెలుసుకోవాలని, దాని చరిత్ర మీకు ఆ నేపథ్యం అర్థం కావాలనే చిన్న ప్రయత్నం చేశాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరు పెద్దలకు మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. జై హింద్.